చేపలు రొయ్యలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది సర్కార్ నినాదం. జనం ఆరోగ్యంపై కేంద్రం పెద్ద ఎత్తున ప్రచారానికి దిగింది. చికెన్, మటన్ల కంటే జలచరాల వల్ల హ్యాపీగా ఉండొచ్చంటోంది. ప్రస్తుతం తీసుకుంటున్న దానికంటే రెట్టింపు ఆరగిస్తే సంపూర్ణ ఆరోగ్యం సాధించొచ్చంటోంది కేంద్రం. చేపలు, రొయ్యలు ఆహారంగా తీసుకోవడంలో భారతదేశం ఎంతో వెనుకబడి ఉంది. సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతి మనిషి ఏడాదిలో కనీసం 11 కిలోలు తినాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే చెబుతోంది. అయితే భారతీయులు మాత్రం 5 కిలోల లోపే తీసుకుంటున్నారు. మిగతా దేశాలతో పోలిస్తే ఇది సగం కంటే తక్కువ. ప్రపంచ సగటు 16 కిలోలుగా ఉంది. మాల్దీవుల ప్రజలు 187 కిలోలు లాగిస్తుంటే మలేషియన్లు 60, సౌత్ కొరియన్లు 52, ఫిలిప్పైన్స్ జనం 30 కిలోలు భోంచేస్తున్నారు. మిగతా దేశాలతో పోలిస్తే భారతీయులు ఎంత తక్కువ స్థాయిలో చేపలు, రొయ్యలు తీసుకుంటున్నారో దీనిని బట్టి తెలిసింది కదా. అందుకే ఇప్పుడు తీసుకుంటున్న మోతాదు కంటే రెట్టింపు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు సైతం సూచిస్తున్నారు. చేపలు, రొయ్యలు తినడం ఎంతో ఆరోగ్యమంటున్నారు వైద్య నిపుణులు. చేపలు అధికంగా తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఉత్సాహం, ఉల్లాసంగా కూడా ఉండొచ్చు. అదేవిధంగా విపరీతంగా ఉన్న కూరగాయల డిమాండ్ కూడా తగ్గించిన వారవుతారు. దేశంలో చేపలు, రొయ్యల ఉత్పత్తి భారీగా ఉన్నందున సరఫరాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన మత్స్య సంపద ఎగుమతవుతోంది. తెలుగు వాళ్లకు చేపలు, రొయ్యలంటే పడవా, లేక ధర ఎక్కువని తినరా? దేశవ్యాప్తంగా ఉత్పత్తిలో మనం ఫస్ట్ ప్లేస్ లో ఉంటే వినియోగంలో మాత్రం లాస్ట్ లో ఉన్నాం. ఏడాదికి ఓ మనిషి సగటున 3.5 కిలోలే తింటున్నాడు. ఆరోగ్య వికాసానికి ఎంతగానో ఉపయోగపడే వీటిపై మనకెందుకు అంత చిన్న చూపు? అవగాహన లేకనా, లేక అధిక ధరల వలన? దక్షిణాదిలో 12 కిలోల వినియోగంతో కేరళ అగ్రస్థానంలో ఉండగా తమిళనాడు 7, పశ్చిమ బెంగాల్ జనం 6 కిలోల వరకు తింటున్నారు. మనం మాత్రం 3.5 కిలోలతో సరిపెట్టుకుంటున్నాం. ఆరోగ్య వికాసంపై దృష్టి పెట్టింది కేంద్రం. చేపలు, రొయ్యల సగటు వినియోగాన్ని కనీసం 10 కిలోలకు పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా చేపలు, రొయ్యలు తినండహో అనే ప్రచారం మొదలెట్టింది. అంతేకాదు దేశీయంగా చేపల మార్కెటింగ్ అభివృద్ధికి ఏకంగా 100 కోట్ల రూపాయలు కేటాయించింది. సో ఇక మనోళ్ల బుర్రలకి మరింత చురుకుదనం. కేంద్రం చేస్తున్న పోరాటానికి మన వంతుగా సాయం చేద్దాం. రోజు కాకపోయినా వారానికి ఒక్కసారైనా చేపలు, రొయ్యలు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఇక ఫిష్ అండ్ ప్లేట్ రెడీనా? హ్యావ్ ఎ నైస్ డిష్.